నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు 5వ రోజు గజలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. గజలక్ష్మి అవతారం గురించి రఘుస్వామిని అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు గజలక్ష్మి అలంకారం గురించి, అమ్మవారిని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చాలా విశేషమైన రోజు, 5వ రోజు. ఈరోజు తిథి కూడా పంచమి. అమ్మవారికి పంచమి తిథి అత్యంత ప్రీతికరమైంది. ఎందుకంటే పంచమి పంచభూతేషి పంచసఖ్యోపచారిణి అని చెప్పి లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది. ఈరోజు పంచమి తిథి రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం. అమ్మవారు పంచమి తిథి రోజు ఈరోజు లక్ష్మీ స్వరూపంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాదుర్గి, మహాశక్తి, మహాస్వరూపిణి అయిన ఆ జగన్మాత ఈరోజు లక్ష్మీదేవి స్వరూపంలో భక్తులందరికీ చక్కగా దర్శనమిస్తోంది. కాబట్టి ఈ లక్ష్మీదేవి గజలక్ష్మి స్వరూపంలో ఉన్న జగన్మాతని దర్శనం చేసుకోవడం వల్ల ఇంటిలో కానీ గృహ సంబంధమైన కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు ఉన్నా చక్కగా తొలగిపోయి లక్ష్మీ సమృద్ధి జరిగి ఇంట్లో కూడా చక్కగా లక్ష్మీ స్థిర నివాసం ఉండేటట్టుగా అమ్మవారిని ప్రార్థించుకోవచ్చు. ఎందుకంటే దేవి నవరాత్రుల్లో జగన్మాత పిలిస్తే పలుకుతుందనే శాస్త్రం ఉంది. అందుకని చక్కగా ఈరోజు అందరూ కూడా గజలక్ష్మి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవిని ప్రార్థన చేసి లక్ష్మీదేవిని స్మరించి నేను చెప్పిన మంత్రాన్ని మహాదేవి అయిచ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు జపించి అన్నిసార్లు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కానీ అమ్మవారికి ఈరోజు ఈ నామస్మరణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారిని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో లక్ష్మీదేవి సమృద్ధిగా ఆవిడ యొక్క దృష్టి మన పైన పడడం వల్ల లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ స్వరూపమైన మన గృహం ఎప్పుడు కూడా లక్ష్మీ స్వరూపంలో ఉంటుంది. ఆ లక్ష్మీ స్వరూపంలో ఉన్న గృహానికి లక్ష్మీదేవిని ఆరాధించడం, లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవడం, లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం, అమ్మవారిని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి సమృద్ధిగా ఉండి నేను సదా మిమ్మల్ని అన్ని రూపాల్లో లక్ష్మీదేవి స్వరూపంలో, సరస్వతీదేవి స్వరూపంలో, అన్ని రకాల స్వరూపంలో ఆ జగన్మాత కాపాడుతానని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంలో ఉన్న జగన్మాత అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాను. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు నెల్లూరు రాజరాజేశ్వరమ్మ దేవస్థానంలో మహాశివుడికి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉపయోగకర్తలుగా సుజాత గారు ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం. ఈ రోజు మా అదృష్టంగా భావిస్తున్నాము. ఉదయం నుంచి ఉదయాన్నే వచ్చాము టెంపుల్ కి. ఉదయం నుంచి మాకు చాలా ఘనంగా హరీష్ స్వామి గారు ఇంకా మిగతా స్వాములు గారు 3 hours మాకు రుద్రాభిషేకం అవి చేయించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అసలు నేను రుద్రాభిషేకం చాలా దగ్గరలో చేయించాను, కాశీలో కూడా చేయించాను, చాలా దగ్గరలో చేయించాను. కానీ మన గుడిలో చేసినంత ప్రశాంతంగా, మన గుడిలో కంటిన్యూ చేసినట్టుగా 11 స్తోత్రాలు చేసి అంత 3 hours చేసేవాళ్ళు చాలా తక్కువ. మన గుడిలో ఏంటంటే ప్రత్యేకంగా భక్తితో పాటు మామూలుగా ఎక్కడైనా సరే తొందరగా చేసేయాలనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కంటిన్యూటీగా వచ్చేసి మొత్తం స్తోత్రాలు నేను మళ్ళీ యూట్యూబ్ లో కూడా వాళ్ళు చదువుతున్నట్టు అని చెక్ చూసుకుంటూనే ఉన్నాను. ఎంత నీట్ గా చేశారంటే చాలా గ్రేట్ గా చేశారు. అండ్ వచ్చేసి మన నవరాత్రులు స్పెషల్ గా ఇంకా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ మన అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చాము ఈ రోజు. అక్కడ కూడా ఈ రోజు అమ్మవారు ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా ఉంది. ఈరోజు ఇంకా ఫ్లోటింగ్ పెరిగింది, క్రౌడ్ ఎక్కువ అవుతున్నా
కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ సంతోషంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఇంత క్రౌడ్ ఉన్నా కానీ, ఇంత రష్ ఉన్నా కానీ ఎక్కడ ఎవరు కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది పడటం లేదు. ఎక్కడ క్యూ అనేది ఆగిపోవటం లేదు. అందరూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఎవరు విఐపీల కోసం కాదు అన్నట్టుంది, సామాన్యుల కోసం దర్శనం అన్నట్టుంది. ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు వచ్చి ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతున్నారంటే, మామూలుగా ఏ టెంపుల్ అయినా వచ్చేసి విఐపీలకు ఒక టైం ఉంటుంది. ఇక్కడ విఐపీలకి టైం అనేది ఇవ్వలేదు ఎవరు కూడా. ఇక్కడ కంటిన్యూగా వచ్చి సామాన్య భక్తుల దర్శనం ఉంది. అండ్ మేము కూడా కమిటీలో ఉన్నా కానీ మేము కూడా వచ్చేసి సామాన్యులాగా క్యూలో వెళ్తున్నాం, దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎక్కడ కూడా వచ్చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అది ప్రత్యేకంగా వచ్చి మన ఈసారి ఎమ్మెల్యే గారు వాళ్ళ బ్రదర్ గిరిరెడ్డి గారు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు వస్తున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అందరినీ కూడా అడుగుతున్నారు. వాళ్ళు కూడా భక్తులతో లీనమైపోయి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నారు, అమ్మ మీకు దర్శనం అంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళని కాదు, పరిచయం లేకపోయినా సరే దారిలో కనిపించిన భక్తులను కూడా అడిగి మీకు దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి శ్రీధర్ రెడ్డి సార్ గారు అయితే ప్రత్యేకంగా వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నారు. పరిచయం లేకపోయినా కానీ అందరినీ వచ్చేసి అడుగుతున్నారు మీకు ఎలా జరిగాయని. ఎవరైనా ఇబ్బంది ఉంది ఇట్లా అని చెప్తే వాళ్ళు వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు మళ్ళీ కమిటీతో ఇది చేసుకొని అంతా ఎక్సలెంట్గా చేస్తున్నారంటే. ఈ సంవత్సరం 50 సంవత్సరాల ఉత్సవాల్లో వచ్చేసి ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది మనకి నెల్లూరులో ఈ ప్రత్యేకంగా ఈ ఉత్సవాలు అనేది. ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్ కానీ, ఇక్కడ వచ్చిన మన ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ నుంచి విఆర్ఓ కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే మేమంతా కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. మాకంతా ఈసారి మేము అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడికి రావడం, ఇక్కడ దర్శనాలు చేసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్, మన విజయవాడ తర్వాత ఏంటంటే మన రాజరాజేశ్వరమ్మ గారు అంత ఫేమస్. మన ఆంధ్రాలోనే రాజరాజేశ్వరమ్మ గారి టెంపుల్ మన నెల్లూరు అంటే అంత ఫేమస్ అయిన టెంపుల్. మన మామూలుగా నెల్లూరు వాళ్ళనే కాదు, దసరాలో ఎక్కడెక్కడ మన నెల్లూరు వాళ్ళు ఉన్నా కానీ దసరా ఉత్సవాలకి మన నెల్లూరుకి వస్తారు. నెల్లూరుకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా అలాగే ఈసారి దసరా సెలవులకి అనేసి దసరాకనేసి ప్రత్యేకంగా నెల్లూరుకి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే. మాకైతే గుడిలోంచి బయటకు పోవడానికి మనసు ఒప్పట్లేదు. అమ్మని ఇప్పుడు చూసి బయటకు వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ దర్శనానికి వెళ్ళాలని. అంటే అమ్మది మనకి అంత ఆకర్షణ ఉంది. ఆ అలంకారం కానీ ఆ అమ్మవారి గుడిలో ఉంటే అంత మనకి వైబ్రేషన్ ఉంటుంది, అంత శక్తిగా ఉంటుంది. మనకి ఎంతో బయటకు పోవాలనే ఇది లేదు. మనం ఉపవాసం ఉన్నా కానీ మనం ఆ 7 రోజులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఉపవాసం కంటిన్యూ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు అమ్మవారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు లేకుంటే నేను ఒక్క రోజు కూడా ఉపవాసం అనేది నేను ఉండలేను. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండబట్టే నేను ఇది కంటిన్యూ చేయగలుగుతున్నాను. అండ్ మన ఆంధ్రాలో ఉన్న హిందూస్కి, మన ఇండియాలో ఉన్న ప్రతి హిందూకి, మన ఎక్కడెక్కడ ఉన్న మన హిందూస్కి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. సో రఘుస్వామి చెప్పింది విన్నారు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన HN9 TV. చూస్తూనే ఉండండి మన HN9 TV. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.